ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. సర్వశక్తి గల యేసయ్య, సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఈ దినమును నీ కృప చేత అనుగ్రహించి ఉన్నావు. తండ్రి, ఈ ఉదయకాలమున నాతోనూ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఉదయకాలపు వాక్య భాగము లూకా సువార్త 15వ అధ్యాయము 3వ వచనము నుండి 6వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. అందుకైన వారితో ఈ ఉపమానం చెప్పెను. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా, అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజం మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పాను కదా. మనము చదివిన వాక్య భాగము అనేక సార్లు ధ్యానించిన ఒక వాక్య భాగము. యేసు ప్రభు తప్పిపోయిన ఒక గొర్రెను గురించి ఉపమానము చేత మాట్లాడిన కార్యము మనం చూడగలము. ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నప్పటికీ తప్పిపోయిన ఒక గొర్రెను వెతుక్కుంటూ వెళ్ళి దాన్ని కనుగొన్నప్పుడు తన యొక్క భుజం మీద వేసుకొని దాన్ని మరలా మందలోకి చేర్చి, ఎలాగైతే ఆ తప్పిపోయిన గొర్రె ఆ మందలో చేర్చబడినప్పుడు ఆనందము ఉంటుందో, అలాగనే ఒక వ్యక్తి మారు మనస్సు పొందినప్పుడు, పాపం నుంచి విమోచించబడినప్పుడు ఆ వ్యక్తి పరలోక రాజ్యపు వారసత్వాన్ని పొందుకున్న దాన్ని బట్టి దేవుని సన్నిధిలో సంతోషము కలుగుతున్నది అన్న కార్యమును ప్రభు చెప్పటం చూడగలము. నీవు నేను తప్పిపోయి నశించిపోయి నరకమునకు వెళ్ళవలసిన వారిగా ఉన్నప్పుడు నిన్ను నన్ను ప్రభు ఎంతగా ప్రేమించినాడంటే మనలను వెతుకుటకై తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చొని ఉండే ఆ గొప్ప కృపను విడిచిపెట్టినాడు. నీ కోసము నా కోసము భూమికి దిగి వచ్చినాడు. మనలను ప్రేమించినాడు. మన యందు తన కృపను ఆయన సంపూర్ణము చేయనట్లుగా నిన్ను నన్ను కనుగొనేంత వరకు, అనగా నీకు నాకు రక్షణ అనే ఆ గొప్ప కృపను అనుగ్రహించుటకై తన్ను తాను బలిగా అర్పించుకునే దానికి ప్రభు ఈ లోకమునకు దిగి వచ్చినాడు. ఎవరైతే ఆయన వైపు చూసి రక్షించబడతారో, ఎవరైతే ఆయన వైపు చూసి తమ యొక్క గత జీవితంలో ఉన్న బలహీనతలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టేవారిగా, దేవుని యొక్క కృపచేత నడిపించబడేవారిగా ఉన్నారో, వారికి ప్రభు తన యొక్క కృపను అనుగ్రహించేదానికి సిద్ధముగా ఉన్నాడు. అది ఎలాగంటే దేవుని యొక్క రాజ్యములో నీవు నేను కలిసి ఆయనతో పాటు ఆనందించేదానికి, నీవు నేను పోగొట్టుకున్న ఆ గొప్ప సంతోషమును తిరిగి మనము పొందుకొనుటకై ప్రభు తన్ను తానే బలిగా అర్పించుకున్నాడు. ఈ ఉదయకాల సమయమున తప్పిపోయిన ఆ ఒక గొర్రెను ఎలాగైతే కనుగొన్నాడో, నిన్ను నన్ను కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు అలాగనే వెతికి మన కోసము తన్ను తాను బలిగా అర్పించుకొని మనలను నిన్ను నన్ను రక్షించుటకై సిలువలో యాగమై మనకు విమోచనను సిద్ధపరచాడు. ఆయన ప్రేమను గుర్తించినట్లయితే, ఆయన చేసిన యాగమును గుర్తించి ఆయన నీ హృదయములో నీవు అంగీకరించుకున్న ఎడల, నీ గత జీవితములో ఉన్న నీ పాత జీవితంలో ఉన్న పాప స్వభావమును విడిచిపెట్టి ఆయన వైపు చూసి నీవే నాకు చాలు అని నీవు ఆయనను వెంబడించేదానికి సిద్ధపడ్డట్లయితే నిజముగా పరలోక రాజ్యంలో నిన్ను గురించి ఆనందం ఉంటుంది. ఎందుకంటే తప్పిపోయిన ఈ గొర్రె మరలా మందలో చేర్చబడి ఉన్నది. పాపమునకు బానిసగా ఉన్న ఈ గొర్రె పాపము నుండి విడుదల పొంది దేవుని రాజ్యమునకు చేరేదానికి సిద్ధపడినదని నిన్ను గురించి నన్ను గురించి దేవుని యొక్క రాజ్యములో ఒక ప్రత్యేకమైన సంతోషం ఉంటుందని గుర్తించవలసిన వారు. ఎవరైతే దేవుని యొక్క వాక్యం నిర్లక్ష్యపరుస్తారో, ఆయన రాజ్యములోకి రావటానికి నిర్లక్ష్యపరుస్తారో, వారు ఆయన అనుగ్రహించే గొప్ప కృపను పోగొట్టుకున్న వారిగా, దేవుని యొక్క ఉగ్రతకు గురి అయిన వారిగా, ఆరని అగ్నికి ఆహుతి అయ్యేదానికి తమ్ము తాము సిద్ధపరచుకుంటున్నారు. ఆ స్థితికి నీవు నేను వెళ్ళరాదనే
ప్రభు మనల్ని వెతుక్కుంటూ వచ్చినాడు. మనల్ని విమోచించాలి, మనల్ని రక్షించాలి, మన యందు తన యొక్క కృపను సంపూర్ణము చేయాలా. నీవు నేను రక్షించబడిన వారిగా దేవుని రాజ్యములో వారసులుగా ఉండాలి. నీవు రక్షించబడిన దాని వలన పరలోకమందు ఆనందము కలగాలని ప్రభు ఆశిస్తూ ఈ ఉదయకాల సమయమున మనతో మాట్లాడుచూ ఉన్నారు. ఆయన నీవు పరిపూర్ణముగా దేవుని యొక్క కృపను సంపాదించుకొనుటకై నీవు తొలగిపోయిన మార్గముల నుండి నీవు బయటకు తీసుకొని వచ్చి తన యొక్క మార్గమును నడిపించేదానికి, నీవు పోగొట్టుకున్న రక్షణను, నీవు పోగొట్టుకున్న దేవుని యొక్క కృపను తిరిగి నీకు అనుగ్రహించుటకై నిన్ను వెతకి నీ యొద్దకు వచ్చి ఉన్నాడు. ఆయన ప్రేమను గుర్తించుము. ఆయన చేసిన యాగమును నీ జీవితములో నీవు జ్ఞాపకము చేసుకొని ఆయనను వెంబడించుము. ఆయన యొక్క రాజ్యములో ఆయనతో పాటు ఉండే కృపను యుగ యుగములు సంపాదించుకోవడానికి ప్రయత్నించు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి నీవు కనికరించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనములు. తండ్రి, ఈ ఉదయకాల సమయమున నీవు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనములు చెల్లించుకుంటూ తప్పిపోయిన మమ్మల్ని వెతుకుటకు, రక్షణ అనుగ్రహించుటకు నీవు ఈ లోకమునకు దిగి వచ్చినావు. నీవు చేసిన ఈ గొప్ప యాగమును జ్ఞాపకం చేసుకొని నీ వైపు చూసి నడిచడానికి నాకును మాకును సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.